శాతం మంది వాళ్ళు ఇక్కడోళ్ళు, మిగతా 80% మంది ఇరుక్కుపోయిన వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్నోళ్ళు. ఈ రైతుల దగ్గర భూములు ఎప్పుడో కొనేసుకున్నారు వాళ్ళు. ఆ కొనుక్కున్నటువంటి వాడు మధ్యలో అటు ఇటు కాకుండా ఇరుక్కుపోయినాడు. ఇక్కడోళ్ళు అమ్మేసుకున్న వాళ్ళు చక్కగా దాన్ని పెట్టుకునే. మీకు అప్పుడు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పల్నాడు ఈ ప్రాంతాల్లో భూముల రేట్లు పెరిగిపోయినాయి. ఒకప్పుడు 4 లక్షలు 5 లక్షలు ఏంది కాస్త 10 లక్షలు 25 లక్షలు కాక. ఎందుకని ఇక్కడ అమ్ముకున్న డబ్బులతో అక్కడ ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు కొనుక్కున్నారు ఇక్కడ రైతులందరూ. ఆ విధంగా పెరిగినాయి రేట్లు. ఇప్పుడు చేతికి డబ్బులు వస్తుంటే ఇప్పుడు చూసిన తర్వాత చేతికి డబ్బులు కావాలి ఎవరికాళ్ళ. 11 ఏళ్ల నుంచి ఏడాదికి మొదట్లో 25,000, ఇప్పుడు 50,000కి వచ్చింది. రేపు పొద్దున మళ్ళీ 25,000తో బిగిన్ కావాలి. ఏంది వాళ్ళ జీవితం? కౌలుకి ఇచ్చేవాడికి ప్రాబ్లం లేదు, భూమి అక్కడ ఉండి కౌలుకి ఇచ్చుకుంటున్నాడు, ఆ స్థిరాస్తిగా ఉందనేవాడు ఇచ్చేస్తాడు. అలా కాకుండా అక్కడ పంటలు పండించుకుంటూ దాని మీద బతికేవాళ్ళు అయితే ఇవ్వరు. ఎందుకంటే మొన్న అట్లా ఇచ్చి నాశనం అయ్యారు వాళ్ళు. అదే కదా. అవును, అది రైట్. చూద్దాం మొత్తానికి.